ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి కేసులో బిగ్ 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 ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, రావణ్ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని చెప్తూ గన్నవరం పోలీసులు కోర్టులో వేసినటువంటి పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. రావణ్ను కస్టడీ కోరుతూ కోర్టులో వేసినటువంటి పిటిషన్ను పోలీసులు విత్డ్రా చేసుకున్నారు. ఇది రావణ్కు బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. అంటే రావణ్పై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిన తర్వాత ఆయన ఫోన్లో మావోయిస్టు భావజాలానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయని, ఆయన ఫోన్లో కొన్ని అశ్లీల వీడియోలు ఉన్నాయని, ఆయనకి ఫోన్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయంటూ గన్నవరం పోలీసులు నేరుగా హైదరాబాద్ వెళ్ళి అక్కడ రావణ్ ఇంట్లో సోదాలు చేసి ఆయన కంప్యూటర్ను, హార్డ్ డిస్క్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో ఏమైనా మావోయిస్టు భావజాలకు సంబంధించినటువంటి ఆధారాలు దొరుకుతాయేమని చెప్పి సెర్చ్ చేశారు. ఆ క్రమంలో ఆయన భార్యను కూడా పోలీసు విచారణకు తీసుకొచ్చి విచారించారు. ఆయనకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేయించారు. ఆయనకు సంబంధించినటువంటి ప్రశ్న ఛానల్ను యూట్యూబ్ బ్యాన్ చేయాలని చెప్పి లేఖ రాశారు. అయినప్పటికీ యూట్యూబ్ ఛానల్ను బ్యాన్ చేయడం కుదరదు, వైలెంట్ కంటెంట్ ఏదన్నా ఉంటే మాత్రం డిలీట్ చేస్తామని చెప్పి ఆన్సర్ ఇచ్చింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఒకవేళ నిజంగా ఆయనకు ఈ అన్ని లింకులు ఉన్నట్టయితే, ఒకవేళ పోలీసులు చెప్పినట్టుగా ఆధారాలు ఉంటే ఆయన్ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని చెప్పి అనుమతించాలని వేసినటువంటి పిటిషన్ను ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? దీనికి సమాధానం చెప్పవలసింది పోలీసులే. అయితే ప్రస్తుతానికి ఈ పిటిషన్ అయితే విత్డ్రా చేసుకోవటం రావణ్కు బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ రావణ్ అయితే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు, నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనకు సంబంధించి ఈ నెల 18తో రిమాండ్ టైం పూర్తవుతుంది. మళ్ళీ ఆయన కోర్టులో అటెండ్ చేయాలి. ఒకవేళ అటెండ్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతారా, రిమాండ్ పొడిగిస్తారా, లేకపోతే బెయిల్ మంజూరు చేస్తారా? ఈ అంశంపై కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అంతకుముందు పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో, రావణ్ మీద పెట్టినటువంటి కేసులు ముఖ్యంగా పిఠాపురంలో కానీ, సర్పవరం పోలీస్ స్టేషన్లో కానీ, యనగుదురు పోలీస్ స్టేషన్లో కానీ, నక్కపల్లి పోలీస్ స్టేషన్లో కానీ 4 చోట్ల కూడా ఒకే రకమైనటువంటి అంశంతో కేసు పెట్టారన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడన్న అంశం మీద, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందూ దేవతను, దేవుళ్ళను దూషిస్తున్నాడు అంటూ కేసులు పెట్టారు. వాస్తవానికి హిందూ దేవుళ్ళను, దేవతలను రావణ్ ఎప్పుడు దూషించలేదని అన్న విషయాన్ని కూడా చాలామంది చెప్తున్నారు. ఆయన రాధా మనోహర్ దాస్పై కామెంట్స్ చేశారు. ఇదే జరిగింది. ఆ రోజు జూన్ 28వ తారీఖున ముఖ్యంగా దళిత క్రైస్తవ సమర శంఖారావం మీటింగ్లో రావణ్ మాట్లాడింది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన స్లాంగ్లో మీలాగే మాట్లాడతానంటూ ఆయన నియోజకవర్గంలో జరిగినటువంటి 2 దళిత ఇన్సిడెంట్లను రేజ్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత క్రమంలోనే ఆయన రావణ్ పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసులు పెట్టడం, 4 చోట్ల కూడా కోర్టు బెయిల్ మంజూరు చేయటం, ఇదంతా జరిగిన విషయం అంతా తెలిసిందే. తర్వాత క్రమంలోనే గన్నవరం పోలీస్ స్టేషన్లో ఉపా చట్టం కింద కేసు పెట్టినప్పటి నుంచి ఇది అన్యాయం అంటూ చాలామంది, అంటే ముఖ్యంగా ఈ సమాజంలో ముఖ్యంగా ఏపీ వెంకటేశ్వరరావు లాంటి మాజీ పోలీసు అధికారులు కూడా, పివి సునీల్ కుమార్ లాంటి ఐపీఎస్ అధికారులు కూడా, వీళ్ళందరూ కూడా ఉపా చట్టాన్ని వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే రావణ్కు సంబంధించి గతంలో 2025లో హిడ్మా చనిపోయినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఒక వీడియోకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంతేగాని ఆ భావజాలను వ్యాప్తి చేసే విధంగా రావణ్ మాట్లాడలేదు. ఇది ఏ రకమైనటువంటి ఆధారం కూడా కాదు, ఇదంతా తప్పు అంటూ ప్రముఖ పోలీస్ అధికారి, మాజీ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గారు స్పష్టంగా వెల్లడించడం. ఈ క్రమంలోనే మొన్న విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, అలాగే ముఖ్యంగా పివి సునీల్ కుమార్ లాంటి మాజీ పోలీస్ అధికారులు, ఏబీ వెంకటేశ్వర లాంటి అధికారులు, అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఉపా చట్టం కింద కేసులు పెట్టి అరెస్టు చేసే అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించారు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన చట్టం అని, దీన్ని పూర్తిగా రావణ్పై పెట్టినటువంటి ఉపా చట్టాన్ని ఉపసంహరించుకుని దీన్ని రద్దు చేయాలంటూ ప్రధానంగా సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఒక పక్క ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి రావణ్పై పెట్టినటువంటి కేసును ఉద్దేశించి పదే ట్వీట్లు చేయటం, ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా జాతీయ మీడియాలో కూడా చర్చకు దారితీయటం, ముఖ్యంగా ఒక యూట్యూబర్పై ఉపా చట్టం కింద ఆంధ్రప్రదేశ్లో అరెస్టు చేశారన్నటువంటి అంశం జాతీయ మీడియా స్థాయికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో అనేక మంది ఈ అంశాన్ని రావణ్పై పెట్టినటువంటి కేసుని దాన్ని విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందా, మరి ఏ కారణంతో గన్నవరం పోలీసులు ఈ కస్టడీ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారన్న అంశం అయితే తెలియట్లేదు. అయితే
రావణ్కి సంబంధించి మళ్ళీ రిమాండ్ పొడిగిస్తున్న ఒకవేళ ఆయనపై బెయిల్కి సంబంధించి బెయిల్పై బయటకు వచ్చినా సరే మరిన్ని కేసులు ఉన్నాయనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఒక కేసు, ఏలూరు జిల్లాలో, అలాగే గాజువాక, ఇలా పలు చోట్ల ఇంకా కేసులు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆయన మళ్ళీ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఇంకా బెయిల్ అయితే రాలేదు. ఉపా చట్టానికి సంబంధించి అంత త్వరగా బెయిల్ రాదన్న ఈ విషయం అయితే అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం ప్రభుత్వానికి మీద వస్తున్నటువంటి ఒత్తిడి నేపథ్యంలో ఒకవేళ కోర్టులు తమ విచక్షణ అధికారాన్ని ఉపయోగించి రావణ్కు బెయిల్ మంజూరు చేయాలనుకుంటే రావాలి తప్ప, లేకపోతే ఈ చట్టంలో బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఈ కేసును కూడా ప్రముఖంగా మొదటి నుంచి ఆయన కేసులన్నీ వాదిస్తున్నటువంటి జేబీఎంరావు భారత్ పార్టీ అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి, ప్రముఖ న్యాయవాది అయినటువంటి జడ శ్రవణ్ కుమారే వాదనలు వినిపించారు. అయితే గన్నవరం పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా 25 నుంచి 30 మంది వరకు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్లో రావణ్కు బ్రతికే హక్కు లేదంటూ వాదనలు వినిపించిన నేపథ్యంలో ఆయనను రిమాండ్కి పంపించారు. ఆయనకు రిమాండ్ విధించిన తర్వాత మిగిలిన కేసులన్నీ కూడా ఒకే కేసు కింద, ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారో ఆ కేసులన్నింటినీ కూడా ఒకే కేసు కింద విచారణ చేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్కి సంబంధించి గతంలో రావణ్కి అవసరమైతే న్యాయ సహాయం అందిస్తానని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నటువంటి నేపథ్యంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా జడ శ్రవణ్ కుమార్ గారు ఆయనకి కింద స్థాయికి సంబంధించి అన్ని కేసులు కూడా జడ శ్రవణ్ కుమార్ గారు వాదించారు. హైకోర్టు కేసు కూడా జడ శ్రవణ్ కుమార్ గారే వాదిస్తారనుకున్నటువంటి నేపథ్యంలో వైసీపీ తమ స్టాండ్ తీసుకుంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు దానికి సంబంధించి వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఈ నెల 13వ తారీఖు తర్వాత సుప్రీంకోర్టులో రావణ్పై పెట్టిన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేస్తానంటూ ఒక మీడియా ఛానల్లో జడ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడటం జరిగింది. ఈ అంశంపై ఆయన కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నారన్నటువంటి స్పష్టత అయితే ఉంది. అయితే ప్రజెంట్ అయితే రావణ్పై పెట్టినటువంటి ఉపా కేసుకు సంబంధించి సర్వత్రా విమర్శలు ఎక్కువ పెట్టినటువంటి నేపథ్యంలో, చాలామంది విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే కొంతమంది రావణ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, కొన్ని మీడియాలో రావణ్కి కఠినంగా శిక్షించాలని కోరుతున్నా ఆయనకి మద్దతు పెరగటం ఎక్కువైంది కాలక్రమంలో. అంటే రావణ్కి మద్దతు పెరుగుతూ ఉంది. అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇది తప్పు అని వ్యాఖ్యానించడం, ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చిందా అని చెప్పి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో పోలీసులు కస్టడీ పిటిషన్ విత్డ్రా చేసుకోవడం అన్నది రావణ్కి బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ ఆయనకు బెయిల్ లభించినా మరిన్ని కేసుల్లో ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే అక్కడితో ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క అరెస్టుల పర్వాన్ని విడిచిపెడతారన్న చూడవచ్చు. అంటే ఒకవేళ బెయిల్ వచ్చేలా ఉంటే, ఒకవేళ ఉపా చట్టంలో బెయిల్ రావడం కష్టం, ఒకవేళ బెయిల్ మంజూరు అయితే సంగతి, వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతానికి జడ శ్రవణ్ కుమార్ గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ కేసు విషయంలో ఆయన వాదన వినిపిస్తారని చెప్పారు. ప్రస్తుతానికి రావణ్కి అయితే బిగ్ రిలీఫ్ ఏదైనా ఉందంటే గన్నవరం పోలీసులు తమ కస్టడీ పిటిషన్ విత్డ్రా చేసుకోవటం. ఈ అంశానికి సంబంధించి మరి రేపు పొద్దున 18వ తారీఖుతో ఆయన రిమాండ్ పూర్తవుతుంది. తర్వాత కోర్టు ఆయన రిమాండ్ని పొడిగిస్తుందా, లేకపోతే బెయిల్పై విడుదల చేస్తుందా, ఏం జరగబోతుంది అన్నటువంటి అంశంపై మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.